ఏమండి, మీరు చాలా ధైర్య సాహసాలున్నవారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఎగ్జిబిషన్ లో ఆ రౌడీ విధవను మట్టి కనిపించినప్పుడు మీ మగతనం ఏమిటో నా కళ్ళారా చూశాను. అంత పులిలాంటి మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేమిటండి? ఓసి పిచ్చిదానా, అది భయం కాదే, ప్రేమ. మీకు ప్రేమ సరే, మీ మీద ఆవిడికి ప్రేమ ఉందా? లేకపోవడం ఏంటి, మా అమ్మకి నేనంటే పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి, మీ వెనకున్న ఆస్తిపాస్తుల మీద. ఆవిడ ప్రేమంతా నటన. మీరు చదువుకుంటే లోకజ్ఞానం అబ్బి తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది. ఎందుకు? తన కొడుకు బాగుపడాలని. దేవుళ్ళంటి మీ నాన్నగారు నడు మిరిచి చీకటి కొట్లో పడేసింది. ఆయన మాటలు లోకం నమ్మకుండా పిచ్చోడిని ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించింది ఆ నీచురాలు. తేలుకు కొండలోను పావుకు కూరలోనూ విషయం ఉంటుంది, కానీ మీ అమ్మకి నిలవెల్లా విషయమేనండి. బాబు, ఏమిటిది? లేకపోతే ఏంటమ్మా, నిన్న కాక మొన్న వచ్చి నేను ఎన్ని మాట్లాడిందో తెలుసా? నీ ప్రేమ నటనట, నీకు కావాల్సింది నా ఆస్తట, అందుకని నా చదువు అనిపించావట, నాన్న పిచ్చివాడిని చేసావట. ఆ రోజు నువ్వు ఊరిపోసుకొని చేస్తానంటే జాలిపడి నీ మెళ్ళలో తాళిగట్టాను. ముక్కు మొహం తెలియని నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కళ్ళ కప్పుకొని ఇంట్లో పెట్టుకుంది. ఆ విశ్వాసం కూడా లేకుండా చిచి గొడ్లు గడ్డి తిని పాలిస్తాయి, నువ్వు పాలు దాకా విషయం కక్కుతున్నావే. బాబు, ఆవేశపడుకో. బిడ్డ అనడం తల్లి పడ్డం మామూలే. తన్నెప్పుడు నేను కోడలు అనుకోలేదు, కూతురని అనుకున్నాను. విన్నావే ఆ మాట? నిన్ను కూతురు అంటుంది. అలాంటి దేవతను పట్టుకొని అన్ని మాట్లాడడానికి అసలు నోరు అలా వచ్చింది. లోకం తెలియని పసిపిల్ల, ఎవరో ఏదో నోరు పోసి దాని మనసు పాడు చేసి ఉంటారు. ఊరుకో బాబు. తల్లి నిన్ని మాటలు అన్నాక ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు, ఎలా సగిస్తాడు, ఎలా భరిస్తాడు, ఎలా ఏరుకుంటాడు? అవునన్నయ్య, తాడో పేడో తేల్చిపారాయి. జరిగిన దానికి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, లేదా ఇవే మన ఆఖరి చూపులు. చెప్తావా, ఇంట్లోంచి బయటకు వెళ్తావా? నాలుగు గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురి మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది. భార్య అంటే మీకు ఎంత గౌరవం, భార్యాభర్తల బంధం అంటే ఎంత విలువ. మీ మీద గౌరవం ఉన్నా, మీ మాట అంటే విలువ ఉన్నా, అభిమానం చంపుకుని ఈవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకలేదు. నా చేతులు నాకు అన్నం పెట్టగల, నా చదువు నా గౌరవాన్ని ఇవ్వగలదు. వెళ్లే ముందు ఒక మాట. అబద్ధం తీయగా ఉండే విషయం, నిజం చేదుగా ఉండే అమృతం. ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది. డైలాగులు అనేసి కాళ్ళట్టుకుని సారీ అంటే సరిపోద్దా? నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోదు, నువ్వు ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అరుడా మెడబెట్టుకంటే నన్ను కెడతా ఉంటారు. లేకపోతే ఏదో చిన్నపిల్లలు నోరు జారింది, అమ్మ పెద్ద మనసుతో క్షమించింది, మళ్ళీ కెలుగుతావే? ఏ మన తప్పులు చేయలేదా? వెళ్ళండి. నేను రాక్షసిని అనుకున్నావు కదా? కాదు, బ్రహ్మ రాక్షసిని. ఇక ఈ ఇంట్లో నువ్వు తినటానికి మాత్రమే నోరు విప్పాలి. వెళ్ళు. గౌరీ, గౌరీ, వదలండి, వదలండి, నాకేం కాలేదు. వదలటానికే నాగమణి నిన్ను కట్టుకున్నది, పట్టుకున్నది. మీకు ఈ గతి పడుతుందని కల్లో కూడా ఊహించుండరు కదత్తయ్యా.
నా ఓన్ సిస్టర్ బంగారు కొండ. నా మొగుడు చెల్లి, నా అత్త కూతురు ఏమైంది తల్లి? ఏమైందమ్మా? 20 ఏళ్ల క్రితం మెట్ల మించి నేను ఎలా కాల్జారానో మీ చెల్లి అలాగే కాల్జారింది. అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే అంటే విరిగింది. అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదినకి కూడా పిచ్చి పడుతుందా? అక్షరాలా మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా? అవును బాబాయ్ గారు, కరెక్ట్ గా చెప్పారు. మీకెలా తెలిసింది? అదే ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. హలో, ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు. నువ్వు ఉండొచ్చు, కాలు జారచ్చు. నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు. అమ్మా ఏంటమ్మా పడిపోయావంట? అదే అదే లేవకండి అత్తయ్య, నేను చెప్తాను కదా. ఏమండి, అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయారండి. మెట్ల మించి పడిపోయిందా? డబ్బులు ఏమైనా తగిలాయమ్మా? బాగా తగిలాయిరా, 3 మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి అయ్య గారు, వడ్రంగి మేస్త్రికి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ముందు అమ్మ సంగతి చూడకుండా వండగేట్రా ఎదవా. అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంట్రా గాడిద? అయ్యి బాబు, టీబీ మలేరియా అంటే అంటువ్యాధి కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి. ఎల్కేజీ యూకేజీ అంటారేంటండి. ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారిన్ అండి. డాక్టర్ గారు ఎక్కడున్నాండి? ఇదిగో ఇక్కడ. అయ్యి బాబాయ్, అక్కడేం చేస్తున్నారండి? ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినాయా బాబు? మీరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులే వేస్తే నేను వెళ్ళిపోతాను. పేషెంట్ టాపా కట్టేస్తుంది. నువ్వు ఉండవా డాక్టర్ గారు, మీరు చూడండి. ఇది బాగుంది. నాడి చాలా బాగుంది. జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. 100 కాదు 200. 200 డిగ్రీల జ్వరమే? అయితే పాపం అత్తయ్య గారు సలసల కాగిపోతుంటారు. అవును నిజమే. అయితే నువ్వు కాస్త అడుగుడు తెచ్చి అమ్మ నుదుటి మీద. ఇదిగో ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే వెళ్ళిపోతాను అంతే. నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోటు ఏమన్నా ఉందంటారా? రక్తపోట? రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారి ఇక నుంచి ఉప్పు కారం తినకూడదా అండి? ఆవిడ తినొచ్చు, కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక నుంచి సప్పుడు కూడా పెట్టు. డాక్టర్ గారు, షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ ఆ షుగరా? ఆ షుగరు షుగర్ ఆహా ఆహా ఆహా, ఎంత కమ్మటి వాసన! నేతి మిఠాయిలా గుమగుమలు ఆడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మ. ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు ఉట్టి అన్నం కూడా తినకూడదన్నమాట? అవును, అన్నం కూడా తినకుండా బాబు, చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా? యా, పోనీ అందులో కోడి చికెన్ నంచుకోవచ్చా? మేక మటన్ కూడా నంచుకోవచ్చు. కాకపోతే వెంటనే ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమీ తినద్దంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, 3 పూట్ల 3 మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మా అమ్మయ్యాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీక్కొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంత అండి. అమ్మగారు మీరు బతకాలి, అమ్మగారు మీరు బతకాలి. అమ్మగారు. డాక్టర్ గారు, గంజి తాగి ఏదైనా పని పాట చేసుకోవచ్చా? ఏంటమ్మా పొద్దున్న నుంచి అత్తయ్య అని ఏడుస్తున్నావు? ఆవిడ బ్రతకడం ఇష్టం లేదా? అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పనేళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్క డొక్క చూడాలి, రోజుకి 100 సార్లు ఇనపెట్టి తాళం తెరుస్తుండాలి. దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి. సుధమ్మ గారు ఇంట్లో ఏం పని చేస్తారని చెప్పండి? తిని తొంగోవడం తప్ప. కాస్త కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయలేరండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతానో కరిగిపోతానో నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు. బీకామ్ చదివితే ఎవరికే గొప్ప, చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా? అమ్మా ముందు తాళాలు ఇచ్చేయి. అది బాబు, దానికెందుకు శ్రమ, చిన్నపిల్ల. గుర్రంలాగుంటే అది చిన్నపిల్ల ఏంటమ్మా? ముందు తాళాలు ఇచ్చేయి. ఎందుకు తీసుకోదు చూస్తాను, ఇచ్చేయి. ఇదిగో, ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఒక్కదాన్నేనా? నువ్వు ముయ్, నువ్వు ఒక్కదానివే చూసుకోవాలి. పొరపాటుని తాళాలు గాని లెక్కలు గాని ఎవరి చేతిలో కనిపించాయో పంబరైపోద్ది దోపకబుడ్లో. కూడా అసలు అమ్మ కొంటూ బాలేదు, మధ్యలో నేడు పెట్టి జస్ట్ ఏడుపు వచ్చింది బాబు.
ఏడిపొచ్చిన ఏడవకూడదా? కోడలు ఐసి ఏమండి అత్తయ్య గారు కొట్టి గంజి ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది. ఒక పూటైనా అన్నం పెడతానండి. చంపేస్తాను. రే ఓబయ్య, బాబయ్య. ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి. ఇక మర్చిపోండి, నా రెప్ప మీ చెప్పు. ఏంటి నీకేమైంది మళ్ళీ? ఇదిగో డాక్టర్ గారు, నా డబ్బులు కనపడక నేనే ఇస్తుంటారు. అది కదండి మా ఆవిడ కాస్త అయ్యో అక్కర్లేదండి. వాంతి చేసుకుంటే అక్కర్లేదంటావేంటే? ఇది జబ్బు వంటి కాదండి. మరి మీరు మీరు నాన్న కాబోతున్నారు. ఓసిన చేపల చీరలో పోసి చేప, ఎంత మంచి మాట చెప్పావే. అమ్మా నువ్వు బాగా కాబోతున్నావు. నానా నువ్వు తాత కాబోతున్నావు. రే ఓబయ్య, నువ్వు నువ్వు గుల్లబ్బాయి గారికి పెద్ద పిల్లలు అవుతానండి. అదే అదే. వచ్చావా? ఇదేమిటి కోడి చికెను మిరక పాలు తెమ్మన్నాను కదా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? హలో మేడం గారు, ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు. ఇంకా మనకేం తెస్తుంది? హలో హలో హలో. హాయ్ జిమ్మీ. జిమ్మి కాదు మమ్మీ. జిమ్మి అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ? సెలెక్ట్ నైఫ్. నైఫ్ కాదు వైఫ్. నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళాం. మమ్మీ దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు, ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులే ఉన్నారు కాదు? అవునమ్మా, ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతోంది. మీరిద్దరు చిలక గోరింకలాగా నిండు నూరేళ్లు వర్దిల్లండి. థాంక్స్ డాడీ. ఎస్ మై సన్, ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మూడ్. క్యారీ ఆన్ మై సన్. కమ్ ఆన్ డార్జిలింగ్. టోటో బిర్లా. ఓబయ్య, వీనిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా. పద అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకొద్దాం. అలాగే బాబాయ్, అక్కడ కొబ్బరికాయలు పగుల్సు, ప్రసాదం ఈటింగ్స్. ఎస్ సి బామర్స్, ఈ లోపు కాయలన్నీ వలవపోతే మీ బుర్రల పగుల్స్. సి వైఫ్, టేక్ కేర్. బాబ్స్ నడు ఫ్రెండ్స్, టాటా. ప్లీజ్ సౌండ్ హారన్.